దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రహస్తమైన నామంలో శ్రమకాలపు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు కలుగజేస్తున్న శ్రేష్టమైన కృపను బట్టి మనందరము కూడా ఇన్ని దినాలు కూడా దేవుని సన్నిధిలో చక్కగా ఈ శ్రమల కాల కూడికలు ఆచరించడానికి దేవుడు మనందరినీ కూడా సజీవ లెక్కలో లెక్కించిన విధానాన్ని బట్టి మన నిత్యము ఆయన్ని స్తుతించవలసిన వారమై ఉన్నాము. నిత్యము ఆయన సన్నిధిలో ఆనందించవలసిన వారమై ఉన్నానని మీ అందరికీ కూడా తెలియజేయుచున్నాను. ఇన్ని రోజులు కూడా చక్కగా ఈ శ్రమల కాల దినాల్లో చక్కగా ప్రతిరోజు కూడా దేవుని వాక్యాలు వింటూ దేవుణ్ణి స్తుతిస్తూ మహిమపరుస్తూ మనందరము కూడా దేవుని సన్నిధిలో చక్కగా ఆనందిస్తున్నాం. అయితే ఇన్ని రోజులు కూడా చెప్పబడిన వాక్యాలను బట్టి మన జీవితంలో ఏదైనా మార్పు చోటు చేసుకుంటుందా? దేవుడు మన కొరకు ఈ లోకానికి వచ్చి శ్రమలు పడి రక్తాన్ని చిందించి సర్వలోక పాప పరిహారార్థ నిమిత్తము ఆయన ఈ లోకంలో మరణించి తిరిగి మళ్ళీ ఇంకొకసారి ఈ లోకానికి రాబోచున్నాడని చక్కగా ఈ శ్రమల కాల దినాల్లో మన అందరము కూడా ఒక పాఠాలు వలె దేవుని వాక్యాన్ని చక్కగా ప్రతిరోజు కూడా తర్పీదుతో చక్కగా నేర్చుకుంటూ వస్తున్నాం. అయితే ఈ వాక్యాలని బట్టి లేదా మనం వింటున్న ప్రతి వాక్యాన్ని బట్టి లేదా మనం వింటున్న ప్రతి ఉదాహరణను బట్టి మన జీవితంలో ఏదైనా మార్పు చోటు చేసుకుంటుందా, లేదా ఆ వాక్యము మన జీవితంలో ఏమైనా కార్యసిద్ధి కలుగజేస్తుందా? ఒక్కసారి మనకి మనం పరిశీలించుకోవాలని మీ అందరికీ కూడా తెలియజేయుచున్నాను. ఒకసారి చక్కగా మంచి వర్షం పడుతుంది. వర్షం పడుతున్న సందర్భంలో అక్కడికి ఇద్దరు వ్యక్తులు వచ్చారు. ఇద్దరు వ్యక్తులకి కూడా వాటర్ అనేది అవసరం, లేదా నీళ్లు అనేది అవసరం. ఈ నీళ్లు అవసరమైనప్పుడు ఇద్దరు కూడా వాళ్ళకి కావాల్సి వచ్చినట్టు ఇద్దరు కూడా కొన్ని బౌల్స్ తెచ్చుకున్నారు. ఒక వ్యక్తి ఆ బౌల్ ఏం చేశాడంటే కనుక తన దగ్గర ఉన్న బౌల్ని తీసుకొచ్చి ఈ టైప్ లో బేర్చాడు. ఇంకొక వ్యక్తి తీసుకొచ్చి తన దగ్గర ఉన్న బౌల్ని ఏం చేశాడంటే కనుక తిరగేసి పెట్టాడు. ఎందులో వాటర్ నిండుతుంది అంటారు? ఓపెన్ గా ఉన్న సైడే వాటర్ నిండుతుంది. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఇందులో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కనుక నీరు అనేది దేవుని వాక్యానికి ఎలా ఉంది? సాదృశ్యంగా ఉంది. దేవుని సన్నిధికి వచ్చిన మనందరము కూడా దేవుని వాక్యాన్ని వినిచున్నప్పుడు లేదా దేవుని వాక్యము ప్రకటించబడుచున్నప్పుడు మన హృదయాన్ని మనం తెరిచి ఉంచకపోతే కనుక ఆ వాక్యము మనలో కార్యసిద్ధి కలుగ చేయదు. ఆ వాక్యం ఏమవుతుందంటే కనుక పక్కన పడవేయబడిన విత్తనాలు వలె అయిపోతాయని చెప్పేసి పరిశుద్ధ లేఖనంలో తెలియజేయుచున్నాయి. కాబట్టి దేవుని వాక్యాన్ని ఇన్ని రోజులు కూడా చక్కగా మనందరము కూడా ఈ శ్రమల కాల దినాల్లో చక్కగా వింటూ వచ్చాము. ఈ వాక్యం మన జీవితంలో కార్యసిద్ధి కలుగ చేయాలని మనందరము కూడా చక్కగా ఎవ్రీడే ప్రార్థిస్తూ ఉందామని మీ అందరికీ కూడా తెలియజేయుచున్నాను. అయితే ఈ రోజుకు ఏర్పాటు చేయబడిన వాక్యం ఏంటి? వాక్య అంశం అందరూ నీ పొరుగువాడెవడు కదా. సరే, వాక్యంలోనికి వెళ్దాం. లూకా సువార్త 10వ అధ్యాయము 25వ వచనం. ఇది చదవడానికి ముందుగా మీ అందరికీ కూడా ఒక క్వశ్చన్. ఈ వాక్యం ఎన్నిసార్లు ఉంటాం? విన్నారా? ఈ వాక్యాన్ని చాలా సార్లు వినే ఉంటాం, చాలా సందర్భాల్లో చదివే ఉంటాం. అయితే ఈ వాక్యంలో యొక్క ప్రాముఖ్యమైన అంశం ఏంటి? ఈ వాక్యంలో ఉన్న ఇక్కడ మనం చూసినట్లయితే 25వ అధ్యాయం నుంచి లోక సువార్త 25వ అధ్యాయం నుంచి 39వ వచనం వరకు ఇదంతా కూడా ఒకటే కంటెస్ట్. మొత్తం అంతా కూడా ఒకటే కంటెస్ట్ లో ఉంది. నేను ప్రతిదీ కూడా క్వశ్చన్స్ అడుగుతూ మీకు నేర్పించే పద్ధతిలో వెళ్ళాలని చెప్పేసి నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే ఈ శ్రమల కాల దినాలు కాబట్టి 40 రోజులు కూడా వాక్యాలు అందించడం జరుగుతుంది కాబట్టి నేను ప్రతిదీ కూడా మీకు వివరంగా చెప్పాలని ఆశపడుతున్నాను. అయితే 25వ వచనం నుంచి 39వ వచనం వరకు రాయబడిన దాంట్లో కొంతమంది వ్యక్తులు కనిపిస్తారు. ఎంతమంది వ్యక్తులు కనిపిస్తారు మనకి? చెప్పాలి. మనం ఈ వాక్యం చాలాసార్లు విన్నామన్నాం కదా, అందుకని చెప్పేసి నేను క్వశ్చన్తో స్టార్ట్ చేశాను. కొంచెం కొత్తగా ఉంటుంది. ఎంతమంది కనిపిస్తారంటే మొత్తం 6 కనిపిస్తారు. ఎంతమంది? 6. నేను 6 ఎలా చెప్తున్నాను? చెప్పాలి. అక్కడ ఫస్ట్ గా కనిపించేది ధర్మశాస్త్ర ఉపదేశకులు. అవునా? ఎంతమంది? 2. లేవీయుడు ఒకడు, ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఒకడు. ఇంకొకరు క్వశ్చన్ అడిగింది ఒకరు, యేసుక్రీస్తు ప్రభువారు ఒకరు, తర్వాత సమరయుడు ఒకరు. క్వశ్చన్ అడిగింది ఎవరు? ధర్మశాస్త్ర ఉపదేశకులు. తర్వాత మనము చూసినట్లయితే ఎవరు కనిపిస్తారు మనకి? సమరయుడు కనిపిస్తాడు. సమరయుడు కనిపించిన తర్వాత ఇంకెవరు కనిపిస్తారు? లేవీయుడు కనిపిస్తాడు. చివరికి సమరయుడు కాపడు ఎక్కడ తీసుకెళ్తాడు? పూటకూలి అనే వద్దరికి. ఇప్పుడు లెక్కని ఎంతమంది వస్తారు? 6 సరిపోయారా? అక్కడ ఎంతమంది కనిపిస్తారు?
6 కనిపిస్తూ ఉంటారు ఈ సంభాషణలో. కానీ ఆ చివరిలో ఎంతమంది గురించి రాయబడి ఉంది? 3 గురించి అక్కడ ప్రస్తావించడం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ వాక్యం అంతా కూడా మనం చదివిన తర్వాత గమనించవలసింది ఏంటంటే కనుక ఇందులో 2 ఆజ్ఞల గురించి రాయబడి ఉంది. ఎన్ని ఆజ్ఞల గురించి? 2 ఆజ్ఞల గురించి. ఒకరు వచ్చి యేసుక్రీస్తు ప్రభువు వారు క్వశ్చన్ అడుగుతున్నారు. ఏంటో క్వశ్చన్? నేను నిత్య జీవానికి వెళ్ళాలంటే లేదా వారసత్వం సంపాదించాలంటే నేను ఏం చేయాలి అని అడిగినప్పుడు అక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు మాట్లాడుతూ ఒక 2 ఆజ్ఞల గురించి చెప్పారు. ఏంటా 2 ఆజ్ఞలు? చెప్పాలి. నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ వివేకముతో ఎవరిని స్తుతించాలంట? దేవుణ్ణి స్తుతించాలి. ఇదే విధంగా మనం చూసినట్లయితే అక్కడ 2వ ఆజ్ఞ కూడా కనిపిస్తూ ఉంటది. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుడి అనే ఆజ్ఞ కనిపిస్తూ ఉంటది. ఈ 2 ఆజ్ఞలు ఎన్ని ఆజ్ఞలకు సాదృశ్యంగా ఉన్నాయి? 10 ఆజ్ఞలకు సాదృశ్యంగా ఉన్నాయి. ఈ మొదటి ఆజ్ఞ ఎన్ని ఆజ్ఞలకు సాదృశ్యంగా కనిపిస్తుంది మనకి? మొదటి ఆజ్ఞ ఎన్ని ఆజ్ఞలకు సాదృశ్యంగా కనిపిస్తుంది? నిర్గమకాండంలో మనకి ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 10 ఆజ్ఞలు దేవుడు స్వయాన్ని ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారే మాట్లాడితే ఆ 10 ఆజ్ఞలు మొత్తాన్ని కూడా 2 ఆజ్ఞల్లో కలిపి చెప్తున్నారు యేసుక్రీస్తు ప్రభువు వారు. ఎన్ని ఆజ్ఞల్లో? 2 ఆజ్ఞల్లో. ఈ 2 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ ఏంటి? నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ బలముతో నీ దేవుడైన యెహోవాని ప్రేమించవాలని చెప్పేసి మొదటి ఆజ్ఞ అక్కడ మనం చూస్తున్నాం. ఈ మొదటి ఆజ్ఞ అక్కడ ఉన్న 10 ఆజ్ఞల్లో మొదటి 4 ఆజ్ఞలు కూడా సమానంగా కనిపిస్తూ ఉంటది. మొదటి 4 ఆజ్ఞలు మనం చూసినట్లయితే నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు లేడని చెప్పేసి అక్కడ ఒక మాట కనిపిస్తూ ఉంటది. తర్వాత నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థంగా నిశ్చయించకూడదు. పైన ఆకాశం అందే గాని కింద భూమి అందే గాని ఆయనే. తర్వాత విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించుటకు. ఈ 4 ఆజ్ఞలు కూడా మొదటి ఆజ్ఞకు అనగా నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ బలముతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలను, ఆరాధించవలను అన్నదానికి సాదృశ్యంగా కనిపిస్తూ ఉంటది. ఇక్కడ 2వ ఆజ్ఞ మనం చూసినట్లయితే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుడి అనే ఆజ్ఞ మనకు కనిపిస్తుంది. ఈ 2వ ఆజ్ఞ ఎన్ని ఆజ్ఞలకు సాదృశ్యంగా ఉంది? ఆల్రెడీ నేను క్వశ్చన్ చెప్పేసాను కాబట్టి చాలా ఈజీ ఆన్సర్ చెప్పడం. 6 ఆజ్ఞలకు సాదృశ్యంగా ఉంది. 6 ఆజ్ఞలకు సమానంగా ఉంది. అక్కడ 6 ఆజ్ఞలు మనం చూసినట్లయితే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుడి అని చెప్పేసి ఇక్కడ మనకు మాట కనిపిస్తూ ఉంటది కదా. అక్కడ చూడండి 5వ అధ్యాయం కానించి వరుసెట్టు మనం చదువుకుంటూ ఉంటే నీ దేవుడైన యెహోవా నీవు నీ దేశంలో దీర్ఘాయుష్మంతుడు అయినట్లు నీ తల్లిదండ్రుల్ని సన్మానించుము, నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగిలించకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు. ఇలా చదువుకుంటూ పోతే అక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఎవరి గురించి రాయబడ్డాయి? నీ పొరుగువారు, నీ పొరుగువారు, నీ పొరుగువారు. అవునా? కనిపిస్తున్నాయా? ఈ 6 ఆజ్ఞలు కూడా దేనికి సాదృశ్యంగా ఉన్నాయి? ఇక్కడ రాయబడిన 2వ ఆజ్ఞకు సాదృశ్యంగా ఉన్నాయి. ఈ సాదృశ్యంగా ఉన్న తర్వాత ఇది అంతా కూడా చెప్పిన తర్వాత అక్కడ క్వశ్చన్ కనిపిస్తూ ఉంటది. ఇప్పుడు చదవండి 25వ అధ్యాయం నుంచి. ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్ర ఉపదేశకుడు లేచి బోధకుడా నిత్య జీవమునకు వారసుము అగుటకు నేనేమి చెయ్యవలనని ఆయనను శోధించుచు అడిగాను. అందుకు ఆయన ధర్మశాస్త్రమందేమి రాయబడి ఉన్నది నీవేమి చదువుచున్నావని అతనిని అడుగగా అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ మనసుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకముతోను ప్రేమింపవలననియు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలననియు వ్రాయబడి ఉన్నదని చెప్పెను. చదవండి తర్వాత ఇంకా. అందుకాయన నీవు సరిగ్గా ఉత్తరమిచ్చితివి, అలాగు చెయ్యము, అప్పుడు జీవించదవని అతనితో చెప్పెను. అయితే తాను నీతిమంతుడైనట్టు కనబరచకుండా కోరి అతడు అవును గాని నా పొరుగువాడెవడని యేసును అడిగెను. చాలండి. ఇక్కడ చదవబడిన లేఖనం అంతా కూడా చూస్తే ఇప్పుడు కూడా మనకు ఒక క్వశ్చన్ కనిపిస్తూ ఉంటది. ఎవరు అడుగుతున్నారు క్వశ్చన్? ఎవరిని అడుగుతున్నారు? ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఒకడు యేసుక్రీస్తు ప్రభువు వారిని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఈ క్వశ్చన్ లో మనం గమనించినట్లయితే ఈ ఆజ్ఞలన్నీ కూడా ఎవరు పాటిస్తున్నారు? ఈ ధర్మశాస్త్ర ఉపదేశకుడు అనే అతను, లేదా అక్కడ ఎవరైతే రాయబడి ఉన్నారో లేదా ఎవరైతే మాట్లాడుచున్నారో ఈ ఆజ్ఞలన్నీ కూడా ఆయనకి తెలిసే తెలియదా?
ఇందులో రాయబడిన ప్రతి ఆజ్ఞ కూడా తెలుసు. అప్పటి కాలంలో ధర్మశాస్త్ర ఉపదేశకులందరూ కూడా ధర్మశాస్త్రాన్ని అంతటినీ కూడా అవపోషణం పట్టి సమస్తము కూడా చదివి వారి జ్ఞానంతో వాటన్నిటిని కూడా భద్రపరుచుకున్న వారు వాళ్ళందరూ కూడా చక్కగా సమాజ మందిరాల్లో సువార్తను బోధిస్తూ చక్కగా సమాజ మందిరాల్లో వారికి ఏదైతే అవసరమో సమస్తాన్ని కూడా బోధిస్తూ అక్కడ కావాల్సిన ప్రజలందరికీ కూడా నిత్య జీవానికి అవసరమైన ప్రతి మాటలను అందిస్తూ ఉండేవారు ఈ ధర్మశాస్త్ర ఉపదేశకులు అప్పటి కాలంలో. వీరే ఎవరిని అడుగుతున్నారు ఇక్కడ క్వశ్చన్? యేసుక్రీస్తు ప్రభు వారిని అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారంటే కనుక ఈ ఆజ్ఞలన్నీ కూడా తెలుసు కాబట్టి అక్కడ ఇంతకీ నా పొరుగువారు ఎవరు? అక్కడ వచ్చిన క్వశ్చన్ ఏంటి? నీ పొరుగువారు ఎవరు? ఇప్పుడు నేను కూడా మిమ్మల్ని ఇదే క్వశ్చన్ అడుగుతాను. ఎవరు మీ పొరుగువారు చెప్పాలి. మన పక్కన ఉన్న వాళ్ళ మన పొరుగువారు? ఆపదలో ఎవరైతే ఉంటారో, ఎవరైతే ఏ అవసరంలో అయితే ఉంటారో, ఏ అక్కర్లు అయితే ఉంటారో, ఏ సమస్యలు అయితే ఉంటారో వారికి నీవు సహాయము చేసే స్థితిలో ఉంటే గనక, సహాయం చేసే స్థితిలో ఉంటే కంపల్సరీగా నీవు సహాయం చేయవలసిన వాడవై ఉన్నావు. ఎందుకంటే నీ ఇంట్లో వాళ్ళు నీ పొరుగువారు కాదు, లేదా మీ ఇంటి పక్క వాళ్ళు నీ పొరుగువారు కాదు, నీ సంఘంలో ఉన్నవారు నీ పొరుగువారు కాదు, లేదా మీ పేటలో ఉన్నవారు నీ పొరుగువారు కాదు, మీ కులపోలు మీ పొరుగువారు కాదు, లేదా నీ జాతోళ్ళు నీ పొరుగువారు కాదు. ఎవరు నీ పొరుగువారు అయితే అంటే ఎవరైతే సహాయం కోరి నిన్ను ఆశ్రయిస్తారో, ఎవరైతే సహాయంలో ఉన్నారో, నీకు కనుక అటువంటి సమస్య వస్తే, నీకు కనుక అటువంటి ఇబ్బంది వస్తే, నీవు ఎటువంటి సహాయం అయితే ఎదురు వాళ్ళ నుంచి కోరుకుంటావో, నీవు సమస్యల్లో ఉన్నప్పుడు, నీవు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎదట వాళ్ళ నుంచి ఎటువంటి సహాయము లేదా ఎటువంటి హెల్ప్ అనేది నువ్వు కోరుకుంటావో సేమ్ అటువంటి విధంగానే చెయ్యాలని చెప్పేసి ఎవరు సెలవిస్తున్నారంటే గనక ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారు సెలవిస్తున్నారు. ఈ క్వశ్చన్ అడగగానే యేసుక్రీస్తు ప్రభు వారు ఒక ఉదాహరణ చెప్తున్నారు. ఏంటో ఉదాహరణ అంటే మనం కిందకి చదువుకుంటూ వెళ్తే గనక యేసుక్రీస్తు ప్రభు వారు అడిగిన క్వశ్చన్ కి యేసుక్రీస్తు ప్రభు వారు ఒక ఉపమాన రీతిలో జవాబు ఇవ్వడం మనం చూస్తూ ఉంటాం. ఆ ఉపమానం ఏంటంటే గనక ఎత్తైన యెరూషలేము నుంచి ఎక్కడికి దిగి వస్తున్నారంట? యెరికో పట్టణము. యెరికో పట్టణం దేనికి సాదృశ్యంగా ఉంది చెప్పాలి? దేనికి సాదృశ్యంగా ఉంది? పాపానికి సాదృశ్యంగా ఉంది. ఈ వాక్యం మనం చూసినట్లయితే యెహోషువ 6వ అధ్యాయం 26వ వచనంలో మనకు కనిపిస్తూ ఉంటది. చదవద్దులే, మామూలుగా చెప్తున్నాను. అక్కడ మనకు కనిపిస్తూ ఉంటది. ఏమని కనిపిస్తూ ఉంటది అంటే కనుక యెరికో పట్టణము శాపానికి సాదృశ్యంగా ఉన్నట్లు అక్కడ ఆ వచనం మనకి తెలియజేస్తూ ఉంటది. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటది. ఒకసారి వాక్యం చదువుదాం. 30వ వచనం. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొర ప్రాణంతో విడిచిపోయిరి. చాలండి. ఇక్కడ చదవబడిన లేఖనం చూసినట్లయితే ఎత్తైన యెరూషలేము. యెరూషలేము దేనికి సదృశ్యంగా ఉంది? మహారాజు పట్టణానికి లేదా ఆశీర్వాదానికి సాదృశ్యంగా యెరూషలేం పట్టణం మనకు కనిపిస్తూ ఉంటది. అయితే ఆ ఆశీర్వాదం అనే పట్టణం నుంచి ఎక్కడికి దిగి వచ్చేస్తున్నాడు ఇతను? యెరికో పట్టణంలో ఒక బాటసారి దిగి వచ్చేయడం మనం చూస్తూ ఉంటాం. శాపం అనే పట్టణానికి దిగి వచ్చేయడం మనం చూస్తూ ఉంటాం. అనేక సందర్భాల్లో, కొన్ని సందర్భాల్లో మనం కూడా చూస్తూ ఉంటాం. మన జీవితంలో దేవుడు గొప్ప ఆతిథ్యతను ఇస్తే, గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తే, గొప్ప బహుమతులు ఇస్తే, గొప్ప స్థితిలో నిన్ను ఉంచాలని ఆశపడితే అటువంటి స్థితిని అంతటినీ కూడా పోగొట్టేసుకుని ఎక్కడికి రావాలని ఆశపడుతూ ఉంటామంటే కనుక పాపకరమైన జీవితానికి రావాలని చెప్పేసి చాలా సందర్భాల్లో మన మనసు తహతహలాడుతూ దానికి లోబడిపోచూ ఉంటాం. అయితే దేవుడు నీ పట్ల ఎటువంటి కార్యం కలిగి ఉన్నాడంటే నిత్యము కూడా నిన్ను ఆశీర్వాదంగా నింపాలని చెప్పేసి దేవుడు ఆశపడుతున్నాడు. ఆ ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే కనుక, ఆ ఆశీర్వాదాన్ని నీవు అనుభవించాలంటే కనుక దేవుడు ఏ ఆజ్ఞలు అయితే చెప్తున్నాడో, ఏ మాటలు అయితే చెప్తున్నాడో వాటి అనుసారంగా నడుచుకుంటూ ఉంటే దేవుడు మీ జీవితాల్లో ఆశీర్వాదాలు ఇవ్వవలసిన సమయంలో ఇస్తూ ఉంటాడు. అయితే ఇటువంటి ఆశీర్వాదకరమైన పట్టణం నుంచి, మహారాజు కలిగిన పట్టణం నుంచి ఎక్కడికి వచ్చేస్తున్నాడు? బాగా దిగువన ఉన్న శాపగరితమైన ప్రాంతానికి వచ్చేయడం మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రాంతానికి వచ్చేస్తున్న సందర్భంలో అక్కడ ఒక సంఘటన జరుగుతుంది. ఆ సంఘటన ఏంటంటే కనుక తన దగ్గర ఉన్నాయన్నీ కూడా ఏమైపోయినాయి? దొంగలు దోచేసుకున్నారు. తన బట్టలు చింపేశారు, కొట్టివేసేశారు. తర్వాత కొర ప్రాణంతో విడిచిపెట్టినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఈ కంటెస్ట్ అంతా కూడా మనం చదవం చాలా సందర్భాలు. అయితే ఇందులో మీకు తెలియని ఒక 2 విషయాలు ఏంటంటే కనుక ఇతను ఎక్కడి నుంచి వచ్చేయడం వల్ల అదంతా జరిగింది? యెరూషలేము పట్టణం నుండి, ఆశీర్వాదం అనే పట్టణం నుండి, దేవుని రాజ్యానికి సాదృశ్యంగా ఉన్న మహారాజు అనే పట్టణం నుంచి, లేదా దేవుని ఆశీర్వాదాలు పొందుకునే పట్టణం నుంచి ఎక్కడికి వచ్చేస్తున్నాడు? శాపకరమైన పట్టణానికి వచ్చేస్తున్నాడు. ఈ వచ్చేస్తున్న సందర్భంలో
హింసకు గురైనట్లు తన దగ్గర ఉన్న సమస్తాన్ని కూడా కోల్పోయినట్లు మనం చూస్తూ ఉంటాం. చాలా సందర్భాల్లో మన జీవితాలు కూడా దేవునికి ఎప్పుడైతే దూరం అయిపోతాయో, దేవుడి నుంచి ఎప్పుడైతే మన మనస్సు వేరైపోద్దో, దేవుడి నుంచి మనం ఎప్పుడైతే విరోధం అయిపోతామో, లేదా దేవుడి నుంచి ఎప్పుడైతే మనం దూరస్తులం అయిపోతామో, అప్పుడు సాతాను ఏం చేస్తుందంటే కానీ నీ మీద ప్రతాపం తీర్చుకోవడం మొదలు పెడుతూ ఉంటది. ఇక్కడ కూడా అదే జరిగినట్లు మనం చూస్తూ ఉన్నాం. అనేక సందర్భాలు మన జీవితంలో సమస్యలు వస్తున్నాయంటే, అనేక సందర్భాలు మన జీవితంలో ఇబ్బందులు వస్తున్నాయంటే, కష్టాలు వస్తున్నాయంటే, దానికి సాదృశ్యం ఏంటంటే కనుక మనం దేవుడి నుంచి ఎడబాటు అయిపోతున్నాం, దేవుడి నుంచి దూరం అయిపోతున్నాం. దేవుడు అందుకే సెలవిస్తున్నాడు ఏమంటే కనుక, నీకు నాకు ఏమడ్డుగా ఉందంటే కనుక, ఏమడ్డుగా ఉంది? గొడవలే, పాపము అడ్డుగా ఉంది. ఈ పాపాన్ని తొలగించుకోవాలంటే ఫస్ట్ మనం క్షమాపణ అనేది పొందాలి. అయితే దేవుడు ఇచ్చే ఆశీర్వాదానికి దగ్గరగా ఉన్న మనము ఆయనకి దూరస్థులం అయిపోతూ ఉంటే ఏమవుద్ది? శాపము మన మీద ఎప్పుడు కూడా దాడి చేస్తూ ఉంటది, లేదా తన ప్రతాపము చూపిస్తూ ఉంటది. ఇక్కడ కూడా అదే జరిగింది. అయితే తను ఈ విధంగా బాధించబడిన తర్వాత, యేసుక్రీస్తు ప్రభు ఎగ్జాంపుల్ చెప్తూ ఈ విధంగా బాధించబడిన తర్వాత అక్కడ ఎంతమంది వెళ్ళారు? 2 వ్యక్తులు. అక్కడ రాయబడి ఉంది, చదవండి. 31వ వచనం. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు అతనిని చూచి ప్రక్కగా పోయెను. అలాగునని లేవి ఒకడు ఆ చోటికి వచ్చి చూచి పక్కగా పోయిను. చాలండి. ఎంతమంది వచ్చారు ఇప్పుడు అక్కడికి? 2 వచ్చారు. ఒకరు ధర్మశాస్త్ర ఉపదేశకుడు, ఇంకొకరు లేవీయుడు. లేవీయుడు అంటే ఇతను కూడా సమాజ మందిరాల్లోనూ, లేదా దేవుని సేవ, లేదా దేవుని పరిచర్య చేయడానికి సాదృశ్యంగా, లేదా దేవుని చేత అప్పుడు పిలువబడిన వారు, లేదా అభిషేకించబడిన వారు అని చెప్పేసి కూడా మనం చెప్పవచ్చు. అయితే అక్కడ ధర్మశాస్త్ర ఉపదేశకుడు కూడా ఉన్నారు. కనిపిస్తుంది కదా, స్పష్టంగా రాయబడి ఉంది కదా. ఇప్పుడు వీరిద్దరి గురించి నేను మీకు కొన్ని విషయాలు చెప్పాలని ఆశపడుతున్నాను. వీరిద్దరూ కూడా అక్కడి నుంచి వెళ్ళారా? చూసారా? అక్కడ చూసారని చెప్పేసి రాయబడి ఉంది. అవును కదా? చూసారని చెప్పేసి రాయబడి ఉంది. వీరిద్దరు కూడా ఏం చేస్తూ ఉంటారు అంటే, వీరి వృత్తి ఏంటి? దేవుని సేవ చేయడం, లేదా దేవుని పరిచర్య చేయడం. అవును కదా? దేవుని సేవ చేయడం లేదా దేవుని పరిచర్య చేయడం వీరి పని అయితే, మరి వీరు ఎటువంటి ప్రేమ కలిగి ఉండాలి? దేవుని ప్రేమ కలిగి ఉండాలి. దేవుని ప్రేమ ఎటువంటిదంటే కనుక ఇతరులకు సహాయం చేసే ప్రేమ అయింది. ఆయనకి తెలియని వారికి కూడా సహాయం చేసే ప్రేమ అయింది. ఆ ప్రేమ వీరిద్దరిలో కనిపించింది. అక్కడ వీరు చూశారు, అక్కడ పడి ఉండడం, కొర ప్రాణంతో ఉన్నారు. ఏం చేస్తున్నారంటే కనుక చూసి వెళ్ళిపోయారు. చాలా సందర్భాల్లో ఇదే స్థితి మన జీవితంలో కూడా చూస్తూ ఉంటాం. నేను అనేక సందర్భాల్లో రోడ్ల మీద వెళ్తూ ఉన్నప్పుడు అనేక యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. చాలా సందర్భాల్లో ఎవరు కూడా కనీసం పట్టించుకోరు. ఎందుకు పట్టించుకోరు అంటారు? కనీసం ఒకవేళ రోడ్డు మీద పడిపోతే కనుక కొంతమంది మంచినీళ్ళు తెచ్చిస్తారు, కొంతమంది లేపుతారు, కొంతమంది చూసి వెళ్ళిపోతారు, కొంతమంది వెళ్తే కనుక ఎందుకు నాకు వచ్చిన తలకాయ పోటు, నాకున్న పనులకి మళ్ళీ దీనివల్ల ఏదైనా నాకు ఇబ్బందులు చుట్టుకుంటాయేమో అని చెప్పేసి వారు సహాయం చేసే స్థితిలో ఉన్నా కానీ చేయకుండా వెళ్ళిపోతూ ఉంటారు. చాలా సందర్భాల్లో నేను చూస్తూ ఉంటాను. అలా సహాయం చేయక చాలా మంది ప్రాణాలు కోల్పోయిన స్థితి కూడా మనం చూస్తూ ఉంటాం. అవునా కదా? అర్ధరాత్రి ఏదైనా యాక్సిడెంట్ జరిగింది అనుకో, ఆ రోడ్లో మనం వెళ్తే కనుక ఎవరు ఉండరు, మ్యాక్సిమం మనమే ఉన్నాం. సహాయం చేయకపోతే అతని పరిస్థితి ఏంటంటే, చూసి వెళ్ళిపోయామనుకో అతని పరిస్థితి ఏంటంటారు? చెప్పలేము. అతనికి ఊపిరి ఉన్నంత వరకు ఆగుతాడు, తర్వాత చనిపోయే స్థితి ఉంటుంది. ఇన్కేస్ తర్వాత వెళ్ళిపోయిన తర్వాత అతను చనిపోయాడు అని చెప్పేసి మనకి ఏ న్యూస్ లోనో తెలుస్తుంది అనుకో, ఎవరో రాలేదు, మనమే చూసి వెళ్ళాం. అప్పుడు ఏమనిపిస్తుంది అంటే మన మనసుకి, మనం బ్రతుకున్నంత వరకు కూడా అది మనసుని పట్టి పీడిస్తూ ఉంటుంది, లేదా బాధకి గురి చేస్తూ ఉంటది. అయ్యో ఆ రోజు నేను అలా చేయలేకపోయానే అని చెప్పేసి నేను సహాయం చేసే స్థితిలో ఉన్నప్పటికీ కూడా నాకెక్కడ సమస్య చుట్టుకుంటుందా అని చెప్పేసి నేను సహాయం చేసే స్థితిలో ఉండి కూడా నేను చేయకుండా వెళ్ళిపోయానని చెప్పేసి చాలా సందర్భాల్లో బాధపడుతూ ఉంటాం. కానీ మనము దేవుని ప్రజలుగా ఉన్న మనందరము కూడా వీరి వలె ఉండకుండా ఎలా ఉండాలంటే కనుక, మనము సహాయం చేసే స్థితిలో ఉంటే కనుక, హెల్ప్ చేసే స్థితిలో ఉంటే కనుక కంపల్సరీగా వారు ఎవరైనప్పటికీ కూడా నీ పొరుగు వారికి అంటే నీకు ఆ సమస్య వస్తే, నీకు ఆ ఇబ్బంది వస్తే నీవు ఎలా ప్రేమించుకుంటావో యాజ్ ఇట్ ఈజ్ నీ పొరుగు వారిని కూడా అలాగే ప్రేమించమని దేవుడు ఇక్కడ సెలవు కూడా మనం చూస్తూ ఉన్నాం. అదే విధంగా ఇంకా మనం ఇక్కడ కిందకి చూసుకుంటూ వెళ్తే కనుక వీరిద్దరూ కూడా చూసి వెళ్ళిపోయిన తర్వాత వీరిద్దరూ కూడా ధర్మశాస్త్ర ఉపదేశకులై ఉన్నారు. దేవుని ప్రేమ తెలుసు, దేవుని వాక్యము తెలుసు, దేవుని యందు విధేయత కలిగి ఉండడం తెలుసు. ధర్మశాస్త్రం అంతటినీ కూడా సమాజ మందిరాల్లో వీరు బోధిస్తూ ఉంటారు. వీళ్ళిద్దరు కూడా అంటే లేవీయులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు. అక్కడ ఈ మూడో వ్యక్తి ఒకరు వచ్చారు. ఎవరతను? సమరయుడు. ఈ మూడో వ్యక్తి ఏం చేశాడు?
చూసిన వెంటనే అతను ఏం చేస్తాడు? జాలి పడి. అతనికి మంచి సమరయుడు అనే పేరు లేదా మంచి సమరయుడు అని పిలవడానికి మొట్టమొదటి కారణం ఏంటి? జాలి పడడం. తిన మనస్సు చూసినట్లయితే తిన అన్యుడై ఉన్నాడు. దేవుని ప్రేమ అంటే తెలియదు, దేవుని వాక్యం అంటే తెలియదు, దేవునికి విధేయత చూపించడం అంటే తెలియదు. అయినప్పటికీ కూడా అక్కడ ఉన్న సమస్యను లేదా అక్కడ ఉన్న వ్యక్తిని చూసిన వెంటనే తన హృదయం స్పందించింది. ఎప్పుడైతే స్పందించిందో అతని పట్ల ఏం పడ్డాడంటే జాలి పడ్డాడు. జాలి పడిన వెంటనే ఇతను ఏం చేశాడంటే కనుక వెళ్ళాడు. తనకున్న సమస్య నిమిత్తము ఏం చేశాడు? తన గాయాలను కట్టి చెప్పాలి ఎక్కడికి తీసుకెళ్ళాడు? పూట కూని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి వదిలేసి వెళ్ళిపోయాడా? వదిలేసి వెళ్ళిపోకుండా అతనికి అప్పచెప్పి తనకి ఉన్న సమస్తాన్ని కూడా లేదా తన దగ్గర ఉన్న దాన్ని ఇచ్చేసి ఏం చేశాడు? చూడమని చెప్పేసి వెళ్ళి ఇంకా ఏదైనాను ఖర్చు చేసిన ఎడల నేను తిరిగి మళ్ళీ వస్తాను, మళ్ళీ వచ్చినప్పుడు ఇస్తాను. ఇలాగే ఈ వచనాలన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చి చివరిలో ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. యేసుక్రీస్తు ప్రభువు వారే క్వశ్చన్ అడుగుతారు. ఏమని అడుగుతారు? వీరి ముగ్గురులో చెప్పాలి ఎవరు పొరుగువారు. అవును కదా, చదువుదాం ఒకసారి ఆ వాక్యము. ఆ వాక్యం చదవండి. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవరు పొరుగువాడు ఆయనని నీకు తోచుచున్నది అని యేసు అడుగగా అతడు అతని మీద జాలి పడిన వాడే అనేను. అందుకేసు నీవును వెళ్ళి అలాగును చెయ్యమని అతనితో చెప్పాను. ఇప్పుడు ఈ ముగ్గురు ఉన్నారు కదా, ఈ ముగ్గురు ఇప్పుడు మంచివాడు ఎవరు అనిపించారు? జాలి పడిన వ్యక్తి సమరయుడు. ఇతను ఎవరి దృష్టిలో మంచి వ్యక్తి అనిపించాడు? యేసయ్య దృష్టిలో మంచి వ్యక్తి అనిపించాడు. కాబట్టి అక్కడ ఉన్న సమాజంలో కూడా మంచి వ్యక్తిగా గుర్తించబడినట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు మనకు కనిపిస్తుంది కదా, అంతకు ముందు వరకు మంచి వ్యక్తులు ఎవరు కనిపించారు? లేవీయుడు, ధర్మశాస్త్ర ఉపదేశకుడు. వీరిద్దరు కూడా అక్కడ సమాజ మందిరాల్లో చక్కగా మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తూ చక్కగా అక్కడ ఉన్న అన్నిటినీ కూడా పొందుకుంటూ వీరేంటంటే కనుక మంచి స్థితిలో ఉండి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించినట్లు మనం చూస్తూ ఉన్నాం. కానీ దేవుని దృష్టిలో ఎలా ఉన్నారు వాళ్ళు? దేవుడు ఒక మాట చెప్తూ అంటాడు, ఈ లోకంలో ఘనమైనది నాకు ఎలా కనిపిస్తుందంట? నీచముగాను హీనముగాను కనిపిస్తుంది. లోకంలో చాలా మంది గనులుగా ఎంచబడతారు, కానీ దేవుని దృష్టిలో నీచముగా ఎంచబడతారు. ఈ సమరయుడు మనం చూసినట్లయితే ఈ సమరయుడు లోకంలో ఏ విధంగా ఎంచబడేవాడు? సమరయుడితో యూదులు కూడా సాంగత్యం లేదా సహవాసం చేసేవారు కదా, వారితో మాట్లాడేవారే కాదు అసలు. కానీ ఇప్పుడు ఈ సమరయుడు ఏమైపోయాడు? దేవుని దృష్టిలో మంచివాడైపోయాడు, గొప్పవాడైపోయినట్లు మనం చూస్తాం. ఎక్కడైతే తగ్గించబడతారో తిరిగి దేవుడు అక్కడే లేవనెత్తాలని చెప్పేసి దేవుడు ఆశపడుతూ ఉంటాడు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే నీ పొరుగు వారికి ఎటువంటి సహాయం చేయాలంటే కనుక చివరిలో మాట్లాడుతూ నువ్వు కూడా వెళ్ళి అలా చేయమని చెప్పేసి దేవుడు చెప్పాడు కదా, చెప్పడా లేదా? ఇదంతా కూడా ఎలా చెప్పారు యేసుక్రీస్తు ప్రభువు వారు? క్వశ్చన్ అడిగిన తర్వాత ఉపమాన రీతిలో అవతల వ్యక్తులకు అర్థం అవడానికి చాలా క్లియర్ గా చెప్పినట్లు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ ధర్మశాస్త్రం అంతట్లో కూడా మనం చూసినట్లయితే వీరందరూ కూడా ఏం చేస్తారంటే ఇక్కడ ధర్మశాస్త్రం బోధించే వారందరూ కూడా బోధించడానికి సమాజ మందిరాల్లో మేము ఎన్ని మాటలైనా చెప్పేస్తాం, దేవుని ప్రేమను గురించి ఎంతైనా వివరించేస్తాం, దేవుని గూర్చి లేదా దేవుని సువార్తను గూర్చి దేవుని నిత్య రాజ్యము గూర్చి ఎన్ని మాటలైనా చెప్తాం. కానీ క్రియల్లోకి వచ్చినప్పటికీ క్రియల్లో కనిపించిందో వీళ్ళిద్దరికే క్రియల్లో ఎక్కడా కూడా కనిపించలే. మనము కూడా నేటి దినాల్లో చూస్తూ ఉన్నాము. సమాజ మందిరాల్లోనూ దేవుని సన్నిధిలోనూ లేకపోతే ఎక్కడ కావాలితే అక్కడ సువార్త బేపత్యంగా లేకపోతే విపరీతంగా ప్రకటించబడుతుంది, కానీ క్రియల్లోకి వచ్చినప్పటికీ కనిపిస్తుంది ఎక్కడైనా? క్రియల్లోకి వచ్చినప్పటికీ కనిపించట్లేదు. ఆ సువార్త ప్రకటిస్తున్నారు తప్పించి దాన్ని పాటిస్తున్నారా అంటే పాటించటం లేదు. ఇక్కడ కూడా సేమ్ అదే దేవుడు ఎగ్జాంపుల్ గా చూపిస్తున్నారు. వీరిద్దరూ కూడా చక్కగా సువార్త ప్రకటించేస్తున్నారు. దేవుని మందిరాల్లో సువార్త ప్రకటిస్తూ అనేక మందిని ప్రభావితం చేస్తున్నారు. అక్కడ కావాల్సిన దేవుని సేవకులు లేదా విశ్వాసులు తీసుకొచ్చినవన్నీ కూడా వీరు తీసుకున్నారు. కానీ క్రియల్లోనికి వచ్చినప్పటికీ ఏమైనా కనిపించింది అక్కడ? ఒక వ్యక్తికే సహాయం చేయలేని స్థితిలో ఉంటే వీళ్ళ ఇంకా దేవుని సువార్త ఎలా ప్రకటిస్తారు? చాలా సందర్భాల్లో నేను చూస్తూ ఉంటాను, అనేక మంది సేవకులు దేవుని సువార్త ప్రకటిస్తూ ఉంటారు, కానీ ఎవరికైనా ఏదైనా ఆపద వస్తే సహాయం చేసే స్థితిలో ఉండరు. పీసినారి సంఘానికి ప్రెసిడెంట్లా ఉంటూ ఉంటారు కొంతమంది, అవునా? కానీ మీ సేవకుడు అలా కాదు. మీ సేవకుడు చాలా మంచివాడు.
అనేక మందికి సహాయం చేస్తూ ఉంటాడు. నేను చూసాను మీ సేవకుడు, నాకు తెలిసినప్పటి నుంచి ఇంచుమించు సుమారుగా ఒక 10 సంవత్సరాల పైనుంచి మా ఇద్దరికి పరిచయము. మీ సేవకుడు అనేక మందికి సహాయం చేస్తూ ఉంటాడు. ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారంటే వారు ఎటువంటి వారైనప్పటికీ కూడా తన వల్ల అయితే కనుక కంపల్సరీగా సహాయం చేస్తాడు. నేను చూసాను చాలా సార్లు మీ సంఘంలో అనేక మందికి ఆయన సహాయం చేసినట్లు నాకు తెలుసు. ఎవరికి చెప్పరు కానీ నాకు తెలిసి నేను చూస్తూ ఉంటాను. క్రిస్మస్ దినాల్లో కూడా నేను చూసాను మీ సంఘం నుంచి అనేక మంది చక్కగా ఎక్కడికి వెళ్ళారు, అనాథాశ్రమంకి వెళ్ళి చక్కగా చిన్నపిల్లలందరికీ కూడా, అంటే వాళ్ళు ఏమో మీకు తెలుసా, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో తెలుసా, కానీ దేవుడు చెప్పిన ఆ ప్రేమను బట్టి మీ సంఘం అంతా కూడా చక్కగా వెళ్ళి వారందరినీ కూడా వారి జీవితంలో కూడా క్రిస్మస్ ఆనందాన్ని కలుగజేయాలని చెప్పేసి చక్కగా మీరు అందరూ వెళ్ళి అక్కడ క్రిస్మస్ చేసి వాళ్ళందరికీ భోజనాలు ఇచ్చి ఆ రోజంతా కూడా లేదా ఆ డే అంతా కూడా అక్కడ సంతోషంగా గడిపి వచ్చేట్లు మనం చూస్తూ ఉన్నాం. కానీ అదే జీవితాన్ని మనం బయట చేస్తున్నామా? ఆ ఆనందాన్ని అక్కడ పొందుకున్న ఆనందాన్ని ఇంటికి నీవు పొందుకోగలవా? వారి జీవితంలో ఎటువంటి లేదా ఆ పిల్లలు ఎంత సంతోషం కనిపిస్తుంది అంటే, మేము అనాథలమైనప్పటికీ కూడా మాకు కూడా కొంతమంది వచ్చి చక్కగా బట్టలు ఇచ్చి లేదా చక్కగా మంచి ఆహారం ఇచ్చి లేదా చక్కగా మంచి పలహారం ఇచ్చి మాతో కలిసి చక్కగా ఆడుకుని టైం స్పెండ్ చేసి వెళ్ళారని చెప్పేసి వారి జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. అవునా కదా? మీ సేవకుడు చక్కగా ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తూ అనేక మందికి సహాయం చేస్తూ ఉన్నాడు. నేను చాలా మాట్లాడున్నాను. ఒకరికి ఏదో ఎడ్యుకేషన్ లో హెల్ప్ కావస్తే ల్యాప్టాప్ కొని ఇవ్వడం, ఇంకా చక్కగా ప్రతి నెల కూడా కొంతమందికి భోజనానికి కావాల్సిన సరుకులు ఇవ్వడం, ఇలాగ ప్రతిదీ కూడా దేవుని ప్రేమను చూపిస్తూ ఉండడం చక్కగా మీ సేవకుడు మంచి సేవకుడు మీ అందరికీ కూడా ఉండడం నేను చూస్తూ ఉన్నాను. ఇలాగే వీళ్ళు ఏం చేస్తున్నారంటే కానీ ఇక్కడ ఉన్న ధర్మశాస్త్ర ఉపదేశాలు అటువంటి ఏమైనా చేసినట్టు దేవుడు చెప్పాడా? వాళ్ళు కనీసం పక్కన ఎదురుగుండా కనిపిస్తున్న వ్యక్తినే పట్టించుకోకుండా వెళ్ళిపోయారు. మరి మనమే పట్టించుకుంటాం పక్కల్ని? మన సంఘంలో లేదా మన సమాజంలో లేకపోతే మన ఇరుగు పొరుగు వాళ్ళు మనం ఎక్కడికో వెళ్ళి ఏమీ చేయలేకపోవచ్చు, కానీ మన దగ్గరలో ఉన్నవారు ఏదైనా ఆపదలో ఉన్నారని మనకు తెలిస్తే గనక వాళ్ళు ఇన్ కేస్ మనం వెళ్ళి వాళ్ళకి సహాయం చేయవసరం లే, కానీ వాళ్ళు కనుక నీ దగ్గరకు వచ్చి నీ సహాయాన్ని ఆశ్రయిస్తే గనక కంపల్సరీగా నీకు చేయగలిగినంత సహాయము, నీ వల్ల అయినంత సహాయం నీవు చేస్తే దేవుడు నిన్ను అత్యధికంగా ఆశీర్వదించాలని చెప్పేసి ఆశపడుతుంది. చివరిగా ఒక మాట చెప్పి నేను నా వాక్యాన్ని ముగించాలనుకుంటున్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము 43వ వచనం. నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువులను ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. మీరు మిమ్మును ప్రేమించు వారిని ప్రేమించిన ఎడల మీకు ఏమి ఫలము కలుగును? సుంకరులను అలాగు చేయుచున్నారు కదా. మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన ఎడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్యజనులను అలాగు చేయుచున్నారు కదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. ఇక్కడ చదవబడిన కాంటెక్స్ట్ అంతా కూడా మనం చూస్తే ఇక్కడ 3 ప్రాముఖ్యమైన మాటలు కనిపిస్తూ ఉంటాయి. మొట్టమొదటిగా చూసినట్లయితే దేవుడు ప్రేమ గురించి మనకు కనిపిస్తూ ఉంటది. ఈ ప్రేమ ఎటువంటిదంటే కనుక మంచి వరకు ఒకలాగా చెడు వరకు ఒకలాగా ఉందా? అక్కడే రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉందంటే కనుక నేను మంచివారి మీదనో చెడ్డవారి మీద కూడాను ఏం చేస్తున్నాడు? నా సూర్యుని ఉదయింపజేస్తున్నాను, అదేవిధంగా వర్షం కూడా కురిపింపజేస్తున్నాను అని చెప్పేసి దేవుడు సెలవిస్తున్నాడు. తర్వాత రెండో మాట ఏం చెప్పాడంటే కనుక నీ శత్రువుల గురించి కూడా ప్రార్థన చెయ్యాలని చెప్పేసి దేవుడు అక్కడ సెలవిచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇక మూడో మాట మనకు కనిపిస్తుంటది. ఏంటంటే కనుక నీ సహోదరుడికి నీవు వందనం చేస్తే ఇక నీకు ప్రయోజనము ఏమి? అన్యజనులు కూడా అలాగే చేస్తున్నారు కదా, సుంకరి కూడా అలాగే చేస్తున్నాడు కదా అని చెప్పేసి అక్కడ ఒక క్వశ్చన్ మనకు కనిపిస్తూ ఉంటుంది. చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం, మన పక్క వారికి లేదా మనకు తెలిసిన వారికే మనం నమస్కారం చేస్తాం, లేదంటే ఏం చెప్పాలి దండం పెడతాం. అవునా? మన తెలియని వారికి
కనీసం పలకరించను కూడా పలకరించాం. మన శత్రువులకైతే అసలు వాళ్ళ ముఖం చూస్తేనే ఇంకా చూడాలి మనకి ఏ విధంగా ఉంటదంటే కారాలు మిరియాలు నూరేసినట్టు ఆ టైప్ లో కోపం వస్తూ ఉంటది. కానీ ఇక్కడ దేవుడు ఏమని సెలవిస్తున్నాడు అంటే కనుక నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించడం అంటే నీ శత్రువు గురించి కూడా ఏం చేయాలంట? ప్రార్థన చెయ్యాలి. మరి మన శత్రువు గురించి మనం ప్రార్థన చేస్తున్నామా? లేకపోతే వాడు ఎలాగైపోవాలి, వాళ్ళు ఎలాగైపోవాలి, వాళ్ళ సర్వనాశనం అయిపోవాలి, లేకపోతే వాళ్ళు ఎలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పేసి చాలా సందర్భాల్లో మనం కోరుకుంటూ ఉంటాం. అయితే దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే కనుక పగ నీ వంతు కాదు, ఎవరి వంతు అంట? నా వంతు. నీవు ప్రార్థించు, వారి జీవితంలో ఏం చేయాలి అది నేను చేస్తాను. నీవు ప్రార్థించకుండా నీవు కూడా పగ తీర్చుకునే స్థితిలో ఉంటే కనుక, నీవు కూడా దూషించే స్థితిలో ఉంటే కనుక ఇక నా ప్రేమ నీవు ఎలా రుజువుపరచగలవు? వాళ్ళకి నీకు తేడా ఏంటి? దేవుడికి క్వశ్చన్. అవును, అంతేగా. దేవుడు బిడ్డమైన నీవు, దేవుని వాక్యం తెలిసిన నీవు, దేవుని ప్రేమ తెలిసిన నీవు అన్యజనుల వలె లేదా ఇతరుల వలె వారిని దూషిస్తున్నాను కదా అని చెప్పేసి నీవు కూడా వారిని దూషిస్తూ వారి మీద పగ పెంచుకుని వారి కొరకు ప్రార్థన చేయకుండా వారిని ఎప్పుడు హింసిస్తే స్థితిలో ఉంటే గనక ఇక దేవుని ప్రేమ ఏ విధంగా చూపించగలవు? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడం అంటే నీ శత్రువు గురించి కూడా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవుడు అదే చెప్తున్నాడు, ముందు మాటలు అదే చెప్తున్నాడు. నేను ఏం చేస్తున్నా అంటే కనుక శత్రువు మీద అంటే మంచివాడి మీదను చెడువాడి మీదను కూడా సూర్యుని ఉదయింపజేస్తున్నాను, వర్షము కురిపించున్నాను అని చెప్పేసి దేవుడు సెలవిస్తున్నాడు. ఇన్కేస్ దేవుడు మంచివారి మీద అవన్నీ చేసి చెడ్డవారి మీద మానేస్తే వారి పరిస్థితి ఏంటంటారు? దేవుడు వారికి ఎప్పుడు దాకా టైం ఇచ్చాడంటే మన ఆత్మ మన శరీరాన్ని విడిచిపోయేంత వరకు కూడా దేవుడు టైం ఇచ్చాడు. ఈ లోపే వారి ప్రవర్తన అంతటిని కూడా సరి చేసుకుని దేవుని ప్రేమను తెలుసుకుని దేవుడు ఏదైతే చెప్తున్నాడో అవన్నీ కూడా పాటిస్తూ నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించడంటే దేవుని ప్రేమను ఎవరైతే కలిగి ఉంటారో వారందరూ కూడా ఎవరిని ప్రేమిస్తారు? పొరుగు వారిని ప్రేమిస్తారు. పొరుగు వారు అంటే మన ఇంటి పక్క వారు, మన సందులో వారు, మన వీధిలో వారు, లేదా మన దేశం వారు, లేకపోతే మన జాతి వారు, మన కులం వారు, మన మతం వారు కాదు. ఎవరైనా కానీ ఆపదలో ఉన్న ఎవరైనా కానీ నీ పొరుగు వారే. నీకు తోచినంత సహాయం చేయాలని తెలియజేస్తూ నా ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. దేవుడి కొద్ది వాక్యం దీవించును గాక. దయచేసి అందరూ కూడా తలలో ఉంచుదాం, ప్రార్థించుకుందాం. దేవుడు చెడ్డవారిని మంచివారిని ఏ విధంగా అయితే ప్రేమించాడో, ఏ విధంగా అయితే నీతిని లేదా తన సూర్యకిరణాలను వర్షాన్ని ఏ విధంగా అయితే కుమ్మరిస్తున్నాడో, కురిపింపజేయుచున్నాడో, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని దేవుడు సెలవిచ్చుచున్నాడు గనక ఆపదలో ఉన్న వారి నిమిత్తము, అక్కరలో ఉన్న వారి నిమిత్తము ఎవరైనా నీ సహాయము కోరి నీ యొద్దకు వస్తే గనక వారిని తిరస్కరించకుండా నీ వల్ల ఎంత సహాయం అయితే వారు పొందుతున్నారో, నీవు ఎంతైతే చేయగలవో అంతవరకు నీవు చేయడానికి సహాయం చెయ్యి. అంతవరకు నీవు వారికి సహాయపడితే నీవు చేసే సమస్తాన్ని కూడా దేవుడు కనులారా చూస్తూ ఉన్నాడు. ఒకగానొక దినంలో ఆ సమరయుడికి నీవు మంచి సమరయుడు అని ఏ విధంగా అయితే దేవుడు మంచి బిరుదు ఇచ్చాడో, అటువంటి గొప్ప బిరుదు నీ జీవితంలో నీవు పొందుకోవాలంటే, అటువంటి గొప్ప మాట నీవు దేవుని ద్వారా వినాలి అంటే గనక యేసుక్రీస్తు ప్రభు వారికి కలిగి ఉన్న మనసుల్లో మొట్టమొదటిగా క్రీస్తు యేసుకు కలిగిన ప్రేమను మీరు కలిగి ఉండడని చెప్పేసి దేవుడు సెలవిచ్చుచున్నాడు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అంటే గనక మొట్టమొదటిగా దేవుని ప్రేమను నీవు పొందుకుంటే గనక ఆ ప్రేమను బట్టి అనేక మందిని నీవు ప్రేమించేవారుగా ఉంటావు, అనేక మందిని నీవు రక్షించేవారుగా ఉంటావు, అనేక మందిని ఆయన మార్గంలో నడిపించేవారుగా ఉంటావు, అనేక మందికి సహాయం చేసే స్థితిలో ఉంటావు. దేవుని ప్రేమను మనం పొందుకునిచున్నామా? దేవుని ప్రేమను మనం తెలుసుకునిచున్నామా? ఒక్కసారి నీకు నీవు ఆత్మ పరిశీలన చేసుకో. నీవు ఏ స్థితిలో ఉన్నావు? నీవు ఏ పరిస్థితిలో ఉన్నావు? నీ మనసులో ఎటువంటి తలంపులు ఉన్నాయి? నీ మనసులో ఎటువంటి ఆలోచనలు ఉన్నాయి? నీవు సహాయం చేసే స్థితిలో ఉన్నావా? లేదా అన్నిటికీ కూడా నాకే కావాలి, నేనే పొందుకోవాలి, వేరే వారికి నేను ఎటువంటి సహాయము చెయ్యను అనే స్థితిలో ఉన్నావా? దేవుని ప్రేమను పొందుకున్న స్థితిలో ఉన్నావా? దేవుని ప్రేమను పొందుకోలేని స్థితిలో ఉన్నావా? ఒక్కసారి నీకు నీవు పరిశీలించుకో. సర్వోన్నతుడు అయిన దేవా, కృప కలిగిన తండ్రి, మమ్మల్ని నిత్యము మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ రాత్రి కాల సమయంలో మేమందరము కూడా నీ సన్నిధిలో కొద్ది మందిగా కూడి నిన్ను స్తుతించి మహిమపరిచి నీ సన్నిధిలో ఆనందించుచు నీవు కలుగజేసిన శ్రేష్టమైన కృపను బట్టి, ప్రేమను బట్టి మేము ఇట్టి రీతిగా నీ సన్నిధిలో నిన్ను స్తుతించుచున్నాం ప్రభువా. అవును ప్రభా, నిజమైన ప్రేమకు అర్థం నీవే ప్రభా. నీవు మా కొరకు ఈ లోకానికి వచ్చి, మా కొరకు ఈ లోకంలో జీవించి, మా కొరకు ఈ లోకంలో మా పాపం నిమిత్తము తండ్రి సిలువ వేయబడి రక్తము చిందించి
రెండోసారి మరి మమ్మల్ని తీసుకువెళ్ళడానికి ఈ లోకానికి వచ్చున్నా ప్రభా. నీది నిజమైన ప్రేమ ప్రభా. అవును ప్రభా, నీవిచ్చిన రెండో ఆజ్ఞ ప్రభా, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని సెలవిచ్చావు ప్రభా. అవును ప్రభా, మా ఇరుగు పొరుగు వారినే కాదు ప్రభా, మా సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరి పట్ల మేము ప్రేమ కలిగి ఉండడానికి సహాయం దయచేయండి ప్రభా. కృప దయచేయండి ప్రభా. వారికి కావాల్సిన వాటిలో మేము ఎప్పుడు కూడా సహకారులుగా ఉండడానికి సహాయం దయచేయమని, ఈ సంఘం అభివృద్ధి చెందడానికి మేము సహకారులుగా ఉండడానికి కృప దయచేయమని, సేవకుడు అభివృద్ధి చెందడానికి మేము సహకారులుగా ఉండడానికి నీ కృప దయచేయమని ప్రార్థించున్నాను ప్రభా. తండ్రి, సేవకుడు అనేక ప్రాంతాలకి వెళ్ళి వచ్చుచుండగా నీ కృప అనుగ్రహించి ముందుగా మీరుండి వెనుక ఆ బిడ్డను నడిపించి ప్రభు నిత్యము మార్గాల్లో తండ్రి సురక్షితంగా నడిపించమని ప్రార్థించుచున్నాను ప్రభా. ఎవరైతే నీ సన్నిధికి తండ్రి దినము తప్పకుండా ఈ 40 రోజులు వచ్చుచున్నారు ప్రభా, వారు చేయుచున్న ప్రతి ప్రార్థన యందు తండ్రి నీ కన్ను దృష్టి ఉందని సెలవిచ్చున్నా ప్రభా. నీ సన్నిధిలో కాచబడుచున్న ప్రతి కన్నీటి బొట్టుకి కూడా నీవు జవాబు ఇచ్చేవాడు ప్రభా. ప్రతి దాన్ని తండ్రి నా బుడ్డిలో దాచుకొనిచున్నానని సెలవిచ్చావు ప్రభా. తగిన కాలమందు తగిన సమయమందు తండ్రి వారి ప్రార్థనలకు జవాబు ఇచ్చి నిత్యము వారి సంతోషంతోనూ ఆనందముతోనూ ఉండడానికి సహాయం దయచేయమని ప్రభా ప్రార్థించుచున్నాను ప్రభా. అదేవిధంగా తండ్రి ఎవరైతే సమస్యలతో ఇబ్బందులతో సతమతం అవుతున్నారు, ఎవరైతే అనారోగ్యంతో బాధపడుచున్నారు, ఎవరైతే దీని నిమిత్తము నీ సన్నిధిలో గోజాడుచున్నారు ప్రభా, సమస్తము ఎరిగి ఉన్న దేవుడు ప్రభా, సమస్తము తీర్చగలిగిన దేవుడు ప్రభా. ఆవగన్యంత విశ్వాసము నీకు ఉన్న ఎడల సమస్తము తండ్రి నీవు పొందుకుందు అని సెలవిచ్చావు ప్రభా. అవును దేవా, అటువంటి విశ్వాసంతో మేమందరం కూడా నీ సన్నిధిలో ప్రార్థించుచుండగా ఏ సమస్య నిమిత్తం అయితే, ఏ అక్కర నిమిత్తం అయితే, ఏ అవసరం నిమిత్తం అయితే నీ సన్నిధిలో ప్రార్థించుచున్నారు ప్రభా, అవన్నీ కూడా యేసు నామములో జరుగులాగా నీ కృప అనుగ్రహించమని ప్రార్థించుచున్నాను ప్రభా. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మరొకసారి ప్రార్థించిన వారిని జ్ఞాపకం చేసుకోండి, వారిని దీవించండి, ఆశీర్వదించండి. వారు వెళ్ళి వస్తున్న మార్గాల్లోను, వారు చేయుచున్న పనుల్లోను, సమస్తములోను కూడా వారిని ఆశీర్వదించి నీ ప్రేమ చూపే బిడ్డలుగా ఉండడానికి కృప దయచేయమని యేసు ప్రశస్తమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్.